తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీతో ఇండియా కూటమి కీలక సమావేశం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక. రెక్టర్ స్కేల్పై 7.8 భూకంప తీవ్రత నమోదు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగాలే లక్ష్యం సీఎం చంద్రబాబు. పాఠశాలల కుదింపుపై సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న బీఆర్ఎస్. కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు. కేటీఆర్ ప్రేరణాత్మక సందేశం. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని భావాలను వ్యక్తపరచాలని యువతకు సూచన. గంగాధర నెల్లూరు మామిడి రైతుల ఆవేదన. ధరలు లేక పంట విక్రయాలు నిలిచిపోవడంతో ఇబ్బందులు. యూరియా కొరతపై కామారెడ్డి రైతుల ఆందోళన. సొసైటీల ఎదుట నిరసనకు దిగిన రైతులు. ఢిల్లీ విమానాశ్రయంలో తుఫాను ప్రభావం. అదుపు తప్పిన వాహనాలు. 3 విమానాలను ఢీకొన్న ఘటన. డొమినికన్ రిపబ్లిక్ లో ప్రైవేట్ జెట్ ప్రమాదం. 2 పైలట్లు మృతి. ఏఆర్ రెహమాన్, మోహిత్ చౌహాన్ సంగీత వేడుక. అటారీ వాగా సరిహద్దులో కళాభిమానులను అలరించిన కార్యక్రమం. ముఖ్యమంత్రి విజయ్ కు రాజకీయ షాక్. ఇండియా కూటమి కీలక సమావేశానికి ఆహ్వానం దక్కకపోవడంతో చర్చనీయాంశం. పుష్కర్ సింగ్ ధామీ సమీక్షా సమావేశం. చార్ధామ్ యాత్ర, కీలక ప్రాజెక్టుల పురోగతిపై చర్చ. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లు. సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణుల నామినేషన్లు దాఖలు. ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనపై విస్తృత చర్చలు. యోగి ఆదిత్యనాథ్ ప్రతిపాదన. వాతావరణ అంచనాల కోసం ప్రత్యేక ఉపగ్రహం అవసరమని సూచన. ఉగ్రవాదంపై పోరాటం అన్ని రంగాల్లో కొనసాగుతుందని ప్రకటన స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక సమావేశం జరిగింది. కేంద్రంలోని భాజపాకు వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహం రూపొందించడం, తాజా రాజకీయ పరిణామాలు, కూటమిలో సమన్వయ అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితర ప్రముఖ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండానావో ప్రాంతాన్ని ఈ రోజు ఉదయం భారీ భూకంపం కుదిపేసింది. రెక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత నమోదైన ఈ భూకంపం జనరల్ శాంటోస్ నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. పలుచోట్ల భవనాలు కూలిపోగా తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సుమారు 1 మీటర్ ఎత్తు వరకు అలలు ఎగిసిపడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కనీసం 4 మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు. ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ సూచించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బ్లాక్ చైన్ టెక్నాలజీతో భూముల రీసర్వే చేపట్టామని చెప్పారు. ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 26 లక్షల మందికి పైగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసినట్టు వెల్లడించారు. గోదావరి జిల్లాలో భూమి సేకరణ పెద్ద సవాల్గా మారిందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కే పరిమితం చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు, ఆడపిల్లలకు విద్యను దూరం చేసే విధానాలు అవలంబిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కంటే ఘోరంగా తాలిబాన్ తరహాలోనే వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. విద్యాశాఖను గందరగోళానికి గురి చేశారని, ఇంటర్, డిగ్రీ ప్రవేశాల్లో స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా జీవో నెంబర్ 7 తీసుకురావడం వల్ల ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమతుల్యతతో జాగ్రత్తగా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే నిరాశ, కోపం పెరుగుతాయని తెలిపారు. వ్యవస్థలోని లోపాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడటంపై ఒక తండ్రిగా తనకు ఆవేదన ఉందని పేర్కొన్నారు. అలాగే యువత తమ మనసులోని భావాలు, ఆందోళనను అణుచుకోకుండా స్నేహితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా కౌన్సిలర్లతో పంచుకోవాలని ఆయన సూచించారు. సమస్యలను అంగీకరించి ముందుకు సాగడం, మనోవేదనను పంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పంట పండించడం ఒకెత్తైతే పండిన పంటను అమ్ముకోవడం మరో పెద్ద సవాల్గా మారిందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద వారం రోజులుగా వాహనాలతో నిరీక్షిస్తున్న
పంట అన్లోడింగ్ కావడం లేదని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు దళారులు మరియు పరిశ్రమ యాజమాన్యం ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. సీరియల్ నెంబర్లలో కేటాయింపుల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. యాప్ విధానం ద్వారా మాత్రమే యూరియా బుకింగ్ చేయాల్సి రావడంతో రైతులు సొసైటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. యాప్ విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరిగానే మాన్యువల్ పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సదాశివనగర్ మండలం పద్మాజీవాడి ఎక్స్ రోడ్ సొసైటీ ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతుందని అధికార పార్టీ నాయకుల అనుచరులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వారు ఆరోపించారు. సదాశివనగర్, నర్సూర్లాబాద్, బీర్కూర్ మండలాల్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో కొందరు రైతులు మహారాష్ట్రలోని దేగ్లూర్ నుంచి అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఒక్కసారిగా వీచిన బలమైన ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా రన్వేపై ఉన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాలు అదుపు తప్పి దూసుకెళ్లాయి. ఈ క్రమంలో అవి అక్కడే నిలిపి ఉన్న ఎయిర్ ఇండియాకు చెందిన 3 విమానాలను ఢీకొట్టడంతో వాటికి గణనీయమైన నష్టం వాటిల్లింది. అదుపు తప్పిన వాహనాలను ఆపేందుకు ఓ గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగి ప్రాణాలను పణంగా పెట్టి ప్రయత్నించిన తుఫాను గాలుల తీవ్రం కారణంగా వాటిని నిలువరించలేకపోయాడు. టెర్మినల్ 2 వద్ద సాయంత్రం 4:40 సమయంలో జరిగిన ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు సంభవించలేదు. కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నించిన ఓ ప్రైవేట్ జెట్ రన్వే సమీపంలో కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ మృతి చెందినట్టు అధికారులు ధృవీకరించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. విమానం కూలే ముందు జరిగిన పరిణామాలను తెలుసుకునేందుకు ఫ్లైట్ డేటాను పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పంజాబ్లోని అమృత్సర్ అటారీ వాఘా సరిహద్దులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. దేశభక్తి భావాలను ప్రతిబింబించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ వేడుకలో వ్యాపారవేత్త, కళాకారిణి అనన్య బిర్లా, సినీ దర్శకుడు ఇంతియాజ్ అలీ, నటుడు వేదాంగ్ రైనాతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నార్వే చెస్ 2026 టైటిల్ విజేత భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందన్ ను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సత్కరించి 50 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశానికి ముఖ్యమంత్రి విజయ్ కు ఆహ్వానం అందకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలకే ఆహ్వానం ఇచ్చామని కూటమి వర్గాలు స్పష్టం చేశాయి. అలాగే టీవీకే పార్టీ ఇంకా అధికారికంగా ఇండియా కూటమిలో భాగం కాకపోవడమే కారణమని తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తూ కూటమి అంతర్గత సమీకరణాలపై ఆసక్తిని పెంచుతోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ డెహ్రాడూన్ సచివాలయంలో రాష్ట్రంలోని కీలక అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర ప్రగతి పోర్టల్ ద్వారా సమీక్షించారు. అనంతరం జౌన్సార్ బావర్ సాంస్కృతిక క్రీడా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రజా విడతల స్వీకరణ కార్యక్రమాల్లోనూ హాజరయ్యారు. ఈ సందర్భంగా చార్ధామ్ యాత్రపై మాట్లాడిన సీఎం ధామీ ఇప్పటి వరకు 32 లక్షల మంది భక్తులు చార్ధామ్ దర్శనం చేసుకున్నారని, ఆది కైలాస్ యాత్రతో కలిపి యాత్రికుల సంఖ్య దాదాపు 40 లక్షలకు చేరువైందని వెల్లడించారు. యాత్ర విజయవంతంగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు సమర్పించారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన విద్యావేత్త భాష్యం రామకృష్ణకు సామాజిక సమీకరణాల దృష్ట్యా సానా సతీష్ కు మరోసారి అవకాశం కల్పించారు. యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తూ బీసీ వర్గానికి చెందిన చింతకాయల విజయ్ను ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చండీగఢ్లో నిర్వహిస్తున్న సిపిఐ జోన్ సమావేశానికి చేరుకున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొని అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనపై చర్చించనున్నట్టు తెలిపారు. సమర్థవంతమైన పాలన, ప్రజా సంక్షేమ విధానాలు, శాసనసభల పాత్ర వంటి అంశాలపై అభిప్రాయాలు పంచుకోనున్నట్టు పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి విధానపరమైన నిర్ణయాలు, శాసన చర్యలు ఎలా దోహదపడతాయన్న దానిపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయని ఓం బిర్లా వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రానికి సొంత ఉపగ్రహాన్ని అందించాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను కోరినట్టు వెల్లడించారు. దీంతో రాష్ట్రానికి మరింత ఖచ్చితమైన వాతావరణ సమాచారం అందడంతో పాటు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం సులభమవుతుందని తెలిపారు. లక్నో వాతావరణ కేంద్రాన్ని ప్రాంతీయ వాతావరణ కేంద్రంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వర్షపాతం, మేఘాల కదలికలు, వాతావరణ మార్పులకు అనేక కోణాలు ఉన్నాయని పేర్కొన్న యోగి, ప్రాచీన భారత ఋషులు స్థానిక పరిస్థితులు, ఋతు మార్పులను అధ్యయనం చేసి పంచాంగాన్ని రూపొందించారని, వాతావరణంపై వారికి విశేష అవగాహన ఉండేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉగ్రవాద సంస్థలపై తమ సైన్యం తీవ్ర స్థాయిలో చర్చలు కొనసాగిస్తుందని తెలిపారు. గాజా ప్రాంతంలో ఇప్పటికే 60% భూభాగం తమ నియంత్రణలో ఉందని, త్వరలోనే అది 70%కి చేరుతుందని వెల్లడించారు. హమాజ్ను అన్ని వైపుల నుంచి ఒత్తిడికి గురిచేస్తూ కీలక కమాండర్లను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. లెబనాన్లో గత వారం రోజుల్లో 350 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు ఆయన పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో దాడులను సహించబోమని, తమ భద్రతకు ముప్పుగా మారే ఏ చర్యకైనా తగిన సమాధానం ఇస్తామని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.